అంత ప్రేమ తల్లి చూపించింది కదా, అంత ప్రేమ తండ్రి చూపించాడు కదా. పెద్ద అయిన తర్వాత వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారండి కొంతమంది పేపర్లో చూడండి వస్తున్నాయి. నిన్న పేపర్లో కూడా చూశాను. 2 కొడుకులు 1 కుమార్తె ఉన్నారు. ఆయన చేసేది కూలి పనే. 2 కొడుకులు హాయిగా వేరే ఊళ్ళో ఉన్నారు, కుమార్తె వేరే ఊళ్ళో ఉంది. భార్య చనిపోయింది, 10 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈయన ఒక్కడిని రోడ్డు మీద బారేశారండి. కనీసం ఆయన చనిపోతే దహన క్రియలకు కూడా 2 కొడుకులు కుమార్తె రాలేదండి. ఈ 3 కోసమైనా వాడి జీవితాన్ని ధారపోసింది. భార్య కూడా చనిపోయింది కదా, ఆ ఒంటరిగా ఉన్న తండ్రిని చూసుకోవాలా వద్దా? రాకపోగా పోలీసులు చూసి తెలుసుకుని 2 కొడుకులకి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు, మీరు తగలట్టేయండి అని చెప్పారట. వాళ్ళు లేకపోతే వీళ్ళు పుట్టేవాళ్ళ, పెరిగేవాళ్ళ, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవా, సంసారాలు చేసుకునేవాళ్ళ. ఉన్న తల్లిదండ్రుల పట్ల పోయిన వాళ్ళ పట్ల వ్యవహరించిన విధానమే ఇది. ఎందుకు వస్తుందో తెలుసా? పిల్లల్ని అనే ముందు పెద్దవాళ్ళ మనం కూడా ఆలోచించాలి. ఇవాళ సంస్కృతిని మీరు వస్తు వినియోగాన్ని గమనించండి. కన్జంప్షన్ ఆఫ్ ది గూడ్స్. ఇదివరకు కళాలు ఉండేవి మా కాలంలో. ఒకే కలం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను ఒకటే పెన్ను వాడాను. మహా అయితే 2వ పెన్ను వాడేవాము, అంతకంటే ఇలా. మా నాన్నగారు ఏం చేసేవారంటే పరీక్షకి వెళ్ళినప్పుడు 2వ పెన్ను ఇచ్చేవారు. ఒకవేళ మధ్యలో అది రాయకపోతే ఇది పనిచేస్తుందిరా పట్టుకెళ్ళమని అనేవారు, వాడేవాళ్ళం అంతే. 5 ఏళ్ళు ఒకటే పెన్ను అండి. 2వ పెన్ను కొనమంటే నీ చదువుకు మళ్ళీ పెన్ను ఒకటి దండగా మానే అనేవాడు ఆయన. ఆ కళాలు వాడినప్పుడు మాకేమర్థమైందంటే బుర్రలో అదే పెన్ను ఇంకు పోసుకుని మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి అంతే. అదే పుస్తకం నేను 5వ వాడిని. మా అన్నదమ్ముల్లో 7 అన్నదమ్ములు, నిజానికి 2 పోయారు, 5 ఉన్నాం. 5లో నేను 5వ వాడిని, చివరి వాడిని. మా 4వ అన్నయ్య 3వ అన్నయ్య చదివిన పుస్తకాలే నేను చదువుకున్నా. కొత్త పుస్తకాలు నాకు ఎప్పుడు నా కర్మ అంతే, చివరి వాడిని కదా అందుకని. అన్నయ్య పుస్తకాలు దాని మీద అప్పటికే పెద్ద అన్నయ్య రాశాడు, 3వ అన్నయ్య రాశాడు. ఇప్పుడు నా పేరు కూడా రాసుకోవాలి ఇక్కడ. అలాగే చదువుకున్నాం. కొత్త పుస్తకాలు కొనండి అంటే కొత్తవి ఎందుకురా, ఆ పుస్తకం బాగానే ఉందిగా, అట్టేసుకో, బైండింగ్ చేయించుకో. అదే పుస్తకాన్ని 3 అన్నదమ్ములం చదువుకున్నాం. అదే కళాన్ని జీవితాంతం వాడాం. కాబట్టి మొహమాటం లేకుండా చెబుతున్నా, అదే మనిషితో జీవితాంతం కాపురం చేస్తున్నామమ్మా, అనుమానమేలా. అదే మనిషితో జీవితాంతం కలిసి ఉన్నాం. అదే స్నేహ బంధాలు కొనసాగుతున్నాయి. అదే అనే మా మనస్సులో పట్టేసిన మాట. ఇవాళ విద్యార్థుల దురదృష్టం ఏమిటంటే యూజ్ అండ్ త్రో. వాడుకో తోసేయ్. వాడుట తోసివేయుట అలవాటుగా మారెను జీవితాన. కాపాడు కృతజ్ఞతల్ గనము వస్తువులైన మనుష్యులైనను. వాడుకబట్టి పుట్టెడిని వస్తువులింతకు ముందు ఇప్పుడో వాడగ బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రమో. సాగర ఘోష కావ్యంలో ఈ గూడ్స్ యూటిలైజేషన్ గురించి నేను రాసిన పద్యం ఇది. వాడడం తోసేయడం అలవాటైపోయి తల్లిదండ్రులు కూడా వాడుకున్నాం, తోసేస్తున్నాం. పెన్ వాడుకున్నాం, తోసేసాం. బండి వాడుకున్నాం, తోసేసాం. ఒక వస్తువు వాడుకున్నాం, తోసేసాం, అయిపోయింది. రీఫిల్లింగ్ అనేది లేదండి. చాలా వస్తువుల్లో రీఫిల్లింగ్ లేదు, మార్చేయడమే. మీరు ఎలక్ట్రానిక్ యంత్రాలు గమనించండి, ఇప్పుడు వస్తున్నవి మైక్రోవేవ్ సహా మార్పేనండి. రిపేర్ లేదండి అక్కడ. ఆ రిపేర్లు మనకు తెలియవండి. ఒకవేళ రిపేర్కి పిలిస్తే అసలు వస్తువు 4,000 అయితే రిపేర్ 6,000 అండి. కొన్న వస్తువులన్నీ అంత పైగా ఎలక్ట్రానిక్స్ అండి, పని చేయవండి అంటే తోసేయి. ఎన్ని వస్తువులు కొంటాం? పైగా ఈ కొనడం వల్ల మనకి డబ్బు దండగే కాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు మీరు తేలిగ్గా గ్రహించగలరు. ఎలక్ట్రానిక్ చెత్త పర్వతాల్లో పేరుకుంటోంది, బయట పర్వతాల్లో పేరుకుంటోంది. అది ఎంత వినాశకరమో తెలుసా?